కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు ఏం జరగబోతుంది? ఢిల్లీ పంచాయతీ ఎంతవరకు వచ్చింది? ఢిల్లీని వదిలేసి గల్లీలో యుద్ధం చేస్తారా? అసలు బీసీ రిజర్వేషన్లనే వదిలేస్తారా? ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే చర్చ జరుగుతోంది. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? మాట్లాడుకుందాం. ఈరోజు రాష్ట్రంలో బీసీల ఎజెండాగా 3 రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. అయితే ఈ రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసింది. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ వేదికగా నిన్న మహాధర్నా నిర్వహించింది. సో ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు విలేకరులతో. ఈ చిట్ చాట్ లో ఇక రిజర్వేషన్ల గురించి ఆయనకున్న వైఖరిని స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం వరకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తాం. ఆమె ఇయ్యకపోతే రిజర్వేషన్లను ఇక్కడనే వదిలేస్తాం. ఇక రాష్ట్రానికి వెళ్లి రిజర్వేషన్ల గురించి తేల్చుకుంటాం. రాష్ట్రంలో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నా లేదా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో తీసుకొచ్చిన 50% రిజర్వేషన్ల క్యాప్ జీవోని దాన్ని రద్దు చేసి కొత్త జీవో తీసుకురావాలన్నా స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయాలన్నా ఈ 3 ఎజెండాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలపైన దృష్టి సారించారు. ఈ 3 ఎజెండాలో ఒక ఎజెండా ఎట్టి పరిస్థితుల్లో అమలు కాదు. అది ఏంది అంటే స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం. హైకోర్టు ఇప్పటికే దీని మీద స్పష్టంగా తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని. సో ఇంకా మిగిలిన 2 ఎజెండాలలో 42% రిజర్వేషన్లు ఇవ్వడం పార్టీ చేతిలో ఉన్నది. అది ఇవ్వడం వాళ్ళకు సాధ్యమే. అయితే అది ఇస్తే రిజర్వేషన్ల హామీ అమలు పైన కాంగ్రెస్ పార్టీ వెనక్కిపోయింది అనే విమర్శలు వస్తాయి. బీసీల నుంచి వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరకపోయే ప్రమాదం ఉంది. సో ఈ ఎజెండా అనేది చాలా చివరి ఎజెండా. ఇక 3వ ఎజెండా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ బీసీల రిజర్వేషన్ల మీద ఉన్న 50% జీవోని దాన్ని ఉపసంహరించి కొత్త జీవో తీసుకురావడం. ఈ కొత్త జీవో తీసుకొస్తే ఈ జీవో ప్రకారము రిజర్వేషన్లు అమలయ్యే ప్రసక్తి లేదు. దాని మీద స్టే వచ్చే అవకాశం ఉన్నది. సో మొత్తానికి చూస్తే ఈ 3 ఎజెండాలోనూ రిజర్వేషన్లను ఎగ్గొట్టడమే తప్ప రిజర్వేషన్లను అమలు చేసే అంశము ఏ ఒక్క చోట కనిపించడం లేదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీల వంతు వచ్చింది. ఇక బీఆర్ఎస్ కూడా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని దూషిస్తుందా? బీజేపీ ఇప్పటికే ఓబీసీ రిజర్వేషన్ల కోసం జస్టిస్ రోహిణి కమిషన్ వేసిన నివేదిక ఇంతవరకు పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు. బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వలేదు. బీసీలను వంచే పార్టీగా బీజేపీ ఇప్పటికే ముద్ర వేసుకుంటున్న నేపథ్యంలో ఈ 42% రిజర్వేషన్లకు కూడా మోకాలు అడ్డుతోంది బీజేపీ అనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ బీసీ ఎజెండా ఏమి ఎత్తుకుంటుంది అనేది ఒక ఉత్కంఠంగా ఉన్నది. సో ఈ ఎన్నికల్లో 30 తేదీలోపు సెప్టెంబర్ 30 తేదీలోపు పూర్తి చేయాల్సిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులెత్తేశారు. సో రిజర్వేషన్లకు సంబంధించి ఇక ఈ ఎన్నికల్లో పోరు అనేది కేవలం రాజకీయం మాత్రమే ఉంటుంది. 42% రిజర్వేషన్ ఉండట్లేదు అని ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీలు ఈ అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోబోతున్నాయి, రాష్ట్రంలో రాజకీయం ఎంత రసవత్తరంగా మారబోతుంది అనేది, బీసీలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది వేచి చూడాల్సి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అభిప్రాయాలు చెప్పాలనుకుంటే కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.